రావణుడి యొక్క మంత్రి ప్రహస్తుడు ఎంతో ధర్మాత్ముడు. అయినా రావణుడి యొక్క దుష్కర్మల్ని ఎందుకు అడ్డుకోలేదు ప్రహస్తుడు? ఎవ్వరూ ఈ కోణంలో ఆలోచించరు. ప్రహస్తుడు అంటేనే హస్తము అంటే కర్మకు ఆధారం, చేయి. ప్రహస్తుడు దివ్యమైనటువంటి కర్మలను చేయువాడు అని అర్థం. ప్రహస్తుడు అంటే చాలా గొప్పవాడు. వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఆ వంశంలో ఉన్నటువంటి రాజులకందరికీ సేవ చేసినటువంటి వాళ్ళేవాళ్ళు. ఇతడు చేస్తున్నది దుర్మార్గము అన్న సంగతి తెలుసు ప్రహస్తుడికి. రావణాసురుడు చేస్తున్నది ఆ దుర్మార్గం బాగా పండితే కానీ అతడు రాలిపోయే అవకాశం లేదు. ఇంత దుర్మార్గుడు బ్రతికుండకూడదు, రాలిపోవాలి. ఆ కారణం చేతనే అతడికి సపోర్టు చేశాడు, కానీ నువ్వు చేస్తున్నటువంటి పని తప్పు అని చెప్పలేదు అతడు. కారణం ఏమిటి అంటే కావాలనే చెప్పలేదు. అతడి తప్పులు పెరగాలి, బాగా పండితే కానీ ఆ కాయ రాలేదు కదా, పండిన కాయ కదా రాలేది. ఆ కారణం చేత ఇటువంటి జీవుడు ఉండరాదు, ఈ శరీరంతో ఉండరాదు, వాడు రాలిపోవాలి అనేటువంటి ఆలోచన చేశాడు. కనుకనే అతన్ని బాగా ప్రోత్సాహపరిచాడు. అసలు అనేక రకాలైన ఉపాయాలు చెప్పాడు ఆ సీతమ్మను పొందడం కోసం. ఇవన్నీ దేనికోసం చేశాడు? అంత మంచివాడు కూడా అంటే రావణాసుర సంహారం కోసమే చేశాడు. రాముడు అతన్ని సంహరించాలి అని కోరుకున్న వాళ్ళల్లో ప్రహస్తుడు కూడా ఒక్కడు. అందులో ఏమాత్రం సందేహం లేదు.